మీనాక్షి. ఆ మీనాక్షి మీనాక్షి అని ఏ కారణం చేతనైనా కూతురికి పేరెట్టుకుంటావో మనవరాలికి పేరెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ మీనాక్షి 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 అని పిలవగలిగిన మనవరాలనుకుని మీనాక్షి మీనాక్షి అని నువ్వు స్మరించిన అది నువ్వు ధరించడానికే కారణం. అంత గొప్ప నామం మీనాక్షి. అందుకని ఆవిడ హోమగుండంలోంచి వచ్చింది. కానీ భయం ఎక్కడ? ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? అందుకని 3 స్థలములతో వచ్చింది. తండ్రి బెంగెట్టుకున్నాడు, ఇదేమిటి ఇంత విచిత్రమైన పిల్లని ఎవరు చేసుకుంటారని. ఎప్పుడు ఏమిటంటే ఎవరికిచ్చి పెళ్లి చేద్దామన్న బెంగ. ఆవిడ ఆ తండ్రి అలా బెంగ పెట్టుకుంటూ ఉంటే అంతరిక్షవాణి పలికింది, బెంగ పెట్టుకోకు, ఏ పురుషుడి దగ్గర ఈవిడ నిలబడినప్పుడు 3వ స్థనము అంతర్ధానమైపోతుందో ఆ పురుషుడు ఈమెకి భర్త. ఆవిడ భూమిని అంతటినీ జయించేసింది. పురుష రూపంతో పెంచాడు మీనాక్షిని తండ్రి మలయధ్వజ పాండ్య. గెలిచేసి కైలాసం మీద శివుడి మీద యుద్ధానికి వెళ్ళింది. శివుడి సైన్యాన్ని అంతటినీ ఓడించేసింది. శివుడే యుద్ధానికి వచ్చాడు. శివుడు యుద్ధానికి రాగానే ఈవిడ గుర్రం మీద యుద్ధానికి వెళ్ళింది. ఈవిడ 3వ స్థానం అంతర్ధానమైంది. ఓ నా భర్త అని గుర్రం దిగిపోయి సిగ్గుపడి నిలబడింది. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం భూమి మీద జరిగింది. అది విచిత్రం. పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి అంత గొప్పగా పెళ్లి చేసుకుంది మీనాక్షి. మీనాక్షి మీనాక్షి ఎక్కడ. కాబట్టి అటువంటి మీనాక్షి ఎంత రక్షణ శక్తి అంటే, మీనాక్షి మీనాక్షి అని పిలిస్తే ఆవిడ ఎంత పలుకుతుంది అంటే, ఎంత ప్రీతి పొంది ఉంటుంది అంటే, మీదకొచ్చేసిన ఆపదని కూడా తీసేస్తుందంట. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. 1812వ సంవత్సరంలో రౌస్ పీటర్ అని ఆయన మధురై ప్రాంతానికి కలెక్టర్గా వచ్చారు. ఆయన్ని పీటర్ పాండ్యన్ అనేవారు. ఎందుకనంటే మీనాక్షి అంటే ఆయనకి అంత భక్తి. ఆయన రౌస్ పీటర్ అంటే సనాతన ధర్మానికి చెందినవాడు కాదు ఆయన. అయినా ఆయనకి మీనాక్షి అమ్మవారు అంటే అంత భక్తి. ఇదేంటే ఈయనకి ఇంత భక్తి ఏమిటి మీనాక్షి అమ్మవారి మీద? ఆయన్ని పీటర్ పాండ్యన్ అని పిలుస్తుండేవారు. ఆయన ఒకరోజు బంగ్లాలో పడుకున్నారు. గదిలో పడుకుని ఉండగా ఆకాశం బాగా నల్లటి మబ్బులేసి పెద్ద వర్షం పడుతుంది. అకస్మాత్తుగా మెరుపు తీగ వచ్చినట్టుగా లోపలికి ఎవరో వచ్చారు. ఆయన ఇంత కాంతి వచ్చింది ఏమిటని లేచాడు. చిన్న పిల్ల లోపలికి వచ్చి బయటికి వచ్చేసేది అని చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. ఆమె పట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే ఆయన అచేతనుడైపోయి ఏం అనలేకపోయాడు. ఇంత కలెక్టర్ని ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయి వీధిలో వర్షంలో దూరంగా నించోబెట్టింది. అంతే పిడుగుపడి ఆయన భవనం కలిపింది. ఆ పిల్ల అంతర్ధానం అయిపోయింది. ఆయనకి అర్థమైంది, నేను నమ్ముకున్న మీనాక్షి వచ్చి నన్ను కాపాడింది, ఆ బాలారూపంలో వచ్చింది. కాబట్టి ఆయనే ఇచ్చాడు. ఇప్పటికీ మీనాక్షి గుర్రం, మీరు మధురై వెడితే మీనాక్షి గుర్రం మీద ఆవిడ పాదాలు పెట్టుకోవడానికి చట్రాలు ఉంటాయి. ఆ బంగారు చట్రాలు ఆ పీటర్ పాండ్యన్ రౌస్ పీటర్ ఇచ్చినవి. స్టిర్రప్స్ అంటారు కదా, వాటిలో కాళ్ళు పెట్టుకుంటారు గుర్రం ఎక్కినప్పుడు జీని మీద. అవి ఆయన బహూకరించారు. అంత గొప్పది మీనాక్షి. ఒకప్పుడు ఆ తల్లి అడిగిందని చెప్పి విద్యావతి గుర్తు పెట్టుకుని మరుజన్మలో ఆవిడ కాంచనమాలైతే హోమగుండంలోంచి వచ్చి అనుగ్రహించింది మీనాక్షి. అంటే వరముని భావ్యే. ఆవిడ గురించి మనసులో నువ్వు కానీ ప్రీతి పొందావా, ఆవిడ వదిలిపెట్టదు, అనుగ్రహిస్తుంది, ఉద్ధరిస్తుంది. నువ్వు అంత ప్రీతిని పొందితే నీకు కూతురుగా రావడానికి కూడా ఆవిడ తటపటాయించదు. అంత గొప్ప బిడ్డగా కూడా రాగలిగినది నిజానికి అందరికీ తల్లి అఖిలాండేశ్వరి కామాక్షి. అఖిలాండేశ్వరి అంటే అందరికీ తల్లి, సమస్త బ్రహ్మాండములకు ఈశ్వరి, శాసకురాలు. అఖిలాండేశ్వరి కామాక్షి. కామాక్షి ఎవరు అంటే అఖిలాండేశ్వరి. అందుకే అఖిలాండేశ్వరి జంబుకేశ్వరం క్షేత్రంలో శంకరాచార్యుల వారు ఆవిడ శక్తిని ఎవరు తట్టుకోలేకపోతే ఎదురుకుండా వినాయకుడిని ప్రతిష్ఠించినా ఆవిడ శక్తిని ఎవరు తట్టుకుని దర్శనం చేయలేకపోతుంటే ఆవిడలో ఉన్న శక్తిని తీసి శ్రీచక్ర తాటంకములలోకి పొదిగి ఆవిడ యొక్క చెవులకు శ్రీచక్ర తాటంకములు వేశారు. ఇప్పటికీ ఆ శ్రీచక్ర తాటంకములు మార్చాలంటే అధికారం ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే.
అందుకని మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఇలా తీసుకొచ్చారు అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి చెప్తూ ఆ పీఠానికి ఉన్న గొప్ప అధికారం, ఆ పేరు ఎలా విస్మరించగలరో. అందుకని అఖిలాండేశ్వరి. పైగా వివాహం అయిన తర్వాత సత్సంప్రదాయం ఏమిటి? సౌభాగ్యాన్ని సూచించేటటువంటి వస్తువులు విడిచిపెట్టకుండా ఉండడం. మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, గాజులు, చెవి తాటంకములు, ఇవన్నీ అత్యంత ప్రధానములు. ఎంత ప్రధానములు అంటే అసలు ఆ తాటంకముల వల్ల కదమ్మా పరమశివుడు బతికాడు, లేకపోతే హాలాహలం తాగిన వాడు ఏమిటి, బతకడం ఏమిటి అన్నారు. అంత గొప్పది కదమ్మా. నువ్వు చేసినటువంటి ఆ పూజ, నువ్వు పాటించే నియమం, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములంత గొప్పవని. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి అని అమృతం తాగి దేవతలు కూడా నిజానికి శాశ్వతంగా ఏం ఉండిపోరు. వాళ్ళు కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి భూమి మీద పడిపోతారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశత ముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలితవత కాలనయన కాలకలన నశంభోస్తన్మూలం తపజనని తాటంక మహిమ. నిజానికి అమ్మ ఏదో హాలాహలం తాగాడు, శివుడు హాలాహలం తాగాడంటారు. హాలాహలం తాగి బ్రతకడమే. ఎందుకు బ్రతికాడు అంటే నీ పాతివ్రత్యం, నీ దీర్ఘ సౌమాంగల్యం. నీ పాతివ్రత్యం చేత, నీ దీర్ఘ సౌమాంగల్యం చేత, నీకున్న ఐదోతనం శక్తి చేత పరమశివుడికి ఏం అవడానికి వీల్లేదు. దానికి కారణం నువ్వు పెట్టుకునే